25 నిమిషాల్లో వైద్య సదుపాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ ను 2500 కోట్లతో హాస్టల్స్ కట్టిస్తున్నామన్నారు. వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు దామోదర. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ సర్కార్పై ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత పాలకులు దురుద్దేశంతో 24 అంతస్తుల హాస్పిటల్ కట్టి ఎంజీఎంను నిర్లక్ష్యం చేస్తారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు నర్సంపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు. సామాన్య ప్రజానికానికి ఏ సమాజమైనా ప్రజలకు సామాన్య ప్రజానికానికి ముఖ్యమైనది ఒక విద్య, వైద్యం. ఏ తల్లిదండ్రులకైనా నా పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మా కుటుంబము సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మాకు మంచి వైద్యాన్ని అందించాలని తపన ప్రతి కుటుంబానికి ఉంటుంది. మొట్టమొదట ధ్యాస అనేది ఈ 2 శాఖలపైనే ఉండాలి. అది ప్రజాస్వామ్యమా, నేతృత్వమా, వేరేదా దేశమా, ప్రాంతమా, రాష్ట్రమా కాదు. సమాజంలో ముఖ్యంగా ఈ 2 అంశాలపైన మన దృష్టి ఉండాలి. నర్సంపేటలో మళ్ళీ ఓ కొత్త వైద్య కళాశాలను మనం మంజూరు చేసుకున్నాము. ఈరోజు 50 సీట్లతోటి ఇంటేక్ తోటి మనము ఆ కళాశాలను మొదలు పెడుతున్నాం. ఎలక్షన్స్ కన్నా 3 నెలల ముంగట 2 నెలల ముంగట మేము కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు. కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్లు లేవు. దార్శనికత్వం ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. 160 బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మొదటి బ్యాచ్గా 50 మంది అడ్మిషన్ కూడా అయింది. రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వారందరికీ కొత్త బ్యాచ్ మెడికోస్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కొత్త కాలేజ్ ఉందో ఈ కొత్త కాలేజీకి కావలసిన అన్ని ఫ్యాకల్టీస్, అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వటానికి ఉంది. మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలతో పాటు సందర్భాన్ని బట్టి ఇవ్వని హామీలను కూడా చేసే దిశగా మన ప్రభుత్వం ఈనాడు ప్రయాణం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందాక అక్క చెప్పిన కొన్ని కార్యక్రమాలతో పాటు విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిరుపేదలకి 10 లక్షల రూపాయల వైద్యం కోసం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎంజీఎంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా తావివ్వకుండా మరి ఉన్న సెంట్రల్ జైలుని కూలగొట్టి మరి జనావాసాల మధ్యలో ఒక హాస్పిటల్ని కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది చూడండి. ఊరికి దూరంగా ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ ఉన్నప్పుడు రోగులకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు దురుద్దేశంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంజీఎంను నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు కొంత ప్రజలకు ఇబ్బంది అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా